అరణ్యకాండము 46వ సర్గము. రావణుడు యతివేషము ధరించుట. అట్లు లక్ష్మణుడు వెళ్ళగా అదే సందుగా చేసుకుని దశకంఠుడు సీతాదేవిని సమీపింపనించి వేగముగా సన్యాసి వేషము ధరించి శ్రేష్టమైన కాషాయ వస్త్రము గట్టి ఎడమ భుజమున దండ కమండలులను ధరించి గొడుగుపట్టి సిగముడి వైచుకుని పావుకోళ్లు తొడిగి ఆ రామలక్ష్మణులిద్దరును ఆ పద్మాక్షిని వీడిపోగా సూర్యచంద్రులు లేని సంధ్యాసమయమును క్రమ్మిడి చీకటియో ఎనున్నట్లు చంద్రుడు లేని రోహిణీ నక్షత్రమును సమీపించు గ్రహము వలె క్రూర బుద్ధితో సమీపించను. అతని రాకకు భయముతో చెట్లు కదలవయ్యను, గాలియూ వీచదయ్యను. వడివడిగా ప్రవహించు గోదావరి మెల్లమెల్లగా నడువజొచ్చెను. దుర్మార్గుడైన రావణుడిట్లు సత్పురుష రూపుడగుచు గడ్డిచే కప్పబడిన నుయ్యి వలె కపటరూపమును ధరించి ప్రాణనాథుడు దూరంగా వెళ్ళినందులకై పరితపించుచున్నదియు, చంద్రరేఖ వంటి పాలము గలదియు, పూర్ణిమాచంద్రుని వంటి ముఖము గలదియు, నల్ల కలుగుల వంటి కనులు గలదియు, స్వచ్ఛమైన పచ్చని పట్టు వస్త్రమును దాల్చినదియు అగు నా బాలికయగు సీతను జూచి దుశ్శీలుడగు శనైశ్చరుడు చిత్రా నక్షత్రమును సమీపించుటను తోపింపజేయుచు సమీపించను. పద్మమున నిలువని పద్మమోయనున్నట్లు శరీరకాంతి దిక్కుల చిమ్ముచుండగా ఆశ్రమము లోపల ఒంటరిగా కూర్చునియున్న మెరుపుతీగ వంటి మేనుగల సీతను రావణుడు యతివేషమున సీత యొద్దకు వచ్చుట. మన్మధుని బాణములచే కొట్టబడిన వాడే రావణుడు మోసముతో వేదశబ్దములనుచ్చరించుచు చేరబోయి ఆ చంచలాక్షితో వినయముగానిట్లు పలికెను. ఓ రమణి, పచ్చని వస్త్రములు దాల్చిన దానా, మనోహరమైన బంగారు వర్ణము గలదానా, చంద్రుని వంటి ముఖము గలదానా, కమలముల దండను ధరించిన సరిసివలే వెలుగుచున్నావు. ఓ కలికి నీవెవ్వతవు. భూదేవివా, కీర్తివా, విష్ణుపత్నివా, మన్మధుని పత్నియగు రతిదేవివా, ఓ గజగమన దేవకాంతవా, ఉన్న నిజమును చెప్పుము. ఓ కుందరదన, నీ దంతములు స్వచ్ఛములు నిగనగలాడుచున్నవి, సమముల మొగ్గల వలె మనదేరియున్నవి. ఓ విశాలనైన, నీ నేత్రములు చివరలెల్లవారి మధ్యను తెల్లదనము గలిగి విశాలములై నల్లని తారకములు గలిగి ఒప్పుచున్నవి. అందముగా బలిసియున్నది నీ విశాల జగనము. నీ అందమైన యూరువులు ఏనుగు తొండముల వంటి ఆకృతి కలిగి ఉన్నవి. ఉన్నతములై వర్తులములై ఒకదానినొకటి యొరుసుకునుచున్నవై మిక్కిలి అందమై ఉన్నవి నీ స్తనములు. ఓ అబల, నీ స్తనద్వయము తాటిపండ్ల వంటిదై ప్రకాశవంతమై బలిసి పైకి నెక్కి మెరుగెక్కియున్న నీ చనుదోలి రత్నభూషణములచే నొప్పుచున్నదై చూడగోరు వారి హృదయములను వంచుచున్నది. సుందరమైన చిరునవ్వు గలదానా, అందమైన పల్వరుస గలదానా, మనోహరములగు కన్నుల గలదానా, విలసములకు నిధి అయిన దానా, మంచి కేశపాసము గలదానా, మనోహరమై పిటికట నడుగు నెన్నడుము గలదానా, రమణి, ఒకదానినొకటి యొరయు ఊరువులు గలదానా, కఠిన స్తనములు గలదానా, నదీ ప్రవాహ తీరము వలె ఓ పూలతి, నా మనస్సును పలుమార్లు హరించుచున్నావు గదవే. దేవతా స్త్రీలను జూచితిని, యక్షకాంతులను జూచితిని, కన్నుల పండువ చేయు కిన్నెర స్త్రీలను జూచితిని గాని ఓ సీత, సౌందర్య విభవమునందు లేడి కన్నులు కలిగిన నిన్ను బోలిన అందమైన స్త్రీని చూచి ఎరగను సుమా. ఓ సుకుమారి, నీ సౌకుమార్య విభవమును నీ రూపమును చూడగా చూడగా ఇచ్చట ఈ అడవి అందు నీ ఒంటరిగా నుండుట చూడగా వెర్రియెత్తుచున్నది. ఓ సుందరి, నీవింటికి వెళ్ళిపొమ్ము. భయంకరాకారులను కామరూపదారులనైనా రాక్షసులిచ్చట నెల్లప్పుడూ సంచరించుచుందురు, కాన నీ ఒంటరిగా నుండదగునా. నీకు తగినట్లుగా అలంకరింపబడిన అందమైన బంగారు మేడలందు అంతఃపురములలో ఉండుట తగును సుమా. శ్రేష్టమైన వస్త్రములను, శ్రేష్టమైన భోజనములను, శ్రేష్టములైన మాల్యములను, శ్రేష్ఠుడైన భర్తయును నీకుండదగును. ఓ పద్మాక్షి, ఇదియే నా గొప్ప అభిప్రాయము. నీవు నిజముగా దేవతాస్త్రీవని నేను మనస్సునందు నమ్మితిని. నిజముగా పార్వతీదేవివో లేక మరే దేవతాస్త్రీవో చెప్పుము. దేవతలు కిన్నరులు నిందురారు. ఇది రాక్షసుల నివాసము గదా. నీవెక్కడి దానవు? ఇక్కడ నొంటిగా నుండుటకు కారణమును చెప్పుము. కాంత, పులులను, కోతులను, సింహములను, చిరుతపులులను, ఎలుగుబంట్లను, కంకములను గుంపులుగా నిందు తిరుగుచుండును గదా. ఓ కలికి, నీకు భయమెట్లు కలుగుకున్నదో చెప్పుము. ఓ మదిరాక్షి, మదించినవియు క్రూరములోనైనా ఏనుగులిందు తిరుగుచుండగా మనసునందు భయము చెందక ఎట్లున్నావో గదా. చెలియా, ఓ మాదిరేక్షణ, నీవెవ్వరి దానవు, ఎవ్వతవు, నీవిచ్చటికేల వచ్చితివి, ఈ వనములందేలా ఒంటరిగా తిరుగుచున్నావు. ఓ జవని, ఇక్కడ నెప్పుడును క్రొవ్విన రక్కసి మూకలు సంచరించుచుండును అని పల్కగా
బ్రాహ్మణ వేషంనున్న ఆ రావణుని ఆ పూబోడి మంచి సపర్యలతో వేగంగా పూజించి మరలా సీత యతివేషంనున్న రావణుని సత్కరించుట. ఆ తరుణి కమండలము కాషాయము ధరించి బ్రాహ్మణ వేషంనున్న ఆ రావణుని ద్వేషింపరాని వాడును అపాయము కలిగించు దర్శనము గలవాడును అగు బ్రాహ్మణునకు తగినట్లుగానే పూజించి ఈ విధముగా పలికెను. ఇదిగో దర్భాసనము, ఇందు కూర్చుండుము, ఇదిగో అర్ఘ్యము, ఇదిగో పాద్యము, ఇవిగో అడవిలో పండిన పండ్లు నీ నిమిత్తమే ఇవి, వీనిని తృప్తిగా నారగింపుము అని చెప్పుచున్న ఆ రాజపత్నిని సీతను తన వినాశనమునకై రాక్షసాధిపతి అపహరింపవలెనని మనసులో తలించెను. ఆ జానకీదేవి అడవికి వేటకు వెళ్లిన భర్త తన సోదరునితో మరలి వచ్చునాయని ఆ వనమందు 4 దిక్కులను చూచుచుండెను గాని ఆ రఘుత్తములు కనిపించరైరి. ఉన్నట్లుగా వనమునందలి చెట్లు మాత్రమే కనిపించుటచే ఆమె మనసు బాధనొందెను. సీత మాయాయతికి తన వృత్తాంతము చెప్పుట. తనను దొంగలించు తలపుతో సన్యాసి అయి వచ్చిన రాక్షసరాజు ప్రశ్నింపగా ఆ మెచ్చదగిన శీలము గల సీత, ఈతడతిథిగా వచ్చెను, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, నా విషయమును నేనున్నదన్నట్లు చెప్పకున్నచో కోపంతో శపించునేమోయని తలంచుచు ఒక్క నిమిషము వనమునందు ఆలోచించి వానితో నిట్లని చెప్పదొడిగెను. మిథిలా నగరాధిపతి అయి గొప్ప మహాత్ముడైన జనకుని పుత్రిని, నన్ను సీత ఎందరు, నీకు క్షేమమగుగాక. నేను శ్రీరాముని భార్యను, ఏ కొరతయునూ లేకుండగా సర్వసుఖ సమృద్ధిగా 12 సంవత్సరములు ఇక్ష్వాకులింట గడిపితిని. 13వ సంవత్సరమున రామునకు పట్టాభిషేకం చేయవలనని రాజు మంత్రులతో ఆలోచించి సర్వ వస్తువులను సమకూర్పగా చాతుర్యము గల కైకేయి అనడి రాజు భార్య తన భర్త అయిన మా మామను ఆడితప్పని వానిగా చేసి నా భర్తకు అరణ్యవాసము తన పుత్రునకు పట్టాభిషేకము నన్నడు 2 వరములను కోరెను. నీవీ వరములనీయకున్నచో నేనన్నము తినను, నిద్రపోను, నీళ్లు ముట్టను. రామునకు పట్టాభిషేకము చేసినచో ఇక నాక ఆయుర్దాయము సరిసుమా అని చెప్పుచున్న కైకేయి మా మామ సర్ది చెప్పుచున్న మాటలు నా ఇల్లాలు వినదయ్యను. ఎదిరింపరాని వాడగు నా భర్తకప్పుడు 25 ఏండ్ల వయస్సు. ఈ భూమి మీద పుట్టుట మొదలుకొని నాకిప్పుడు 18 ఏండ్లు. అతడు జగతి యందు రామనామముచే ప్రసిద్ధికెక్కిన వాడు, గుణవంతుడు, సత్యశీలము గలవాడు, తామర రేకుల వంటి నేత్రములు గలవాడు, ఆజానుబాహుడు, సర్వభూతములకు హితమైన వాడు. అట్టి నా పెనిమిటికి దశరథుడు తన భార్య యొక్క ముచ్చట తీర్చుటకై పట్టాభిషేకము చేయడయ్యను. తండ్రిని చూడవచ్చిన రాముని చూచి కైకేయి ఇట్లు చెప్పెను, రామచంద్ర, నీ తండ్రి ఆజ్ఞను వినుము. భరతునందు రాజ్యభారము నుంచి నీ వడవులందు 14 సంవత్సరములు నివసింపుము. నీ జనకుని సత్యవాదిగా చేయుము అని కైకేయి చెప్పగా విని భయరహితుడగు నా భర్త జనకుని సత్యవాదిగా చేయుటకై స్థిరచిత్తుడై వనములకు వచ్చెను. ఒకరికిచ్చుటే కాని ఒకరి యుద్ధ నుండి పుచ్చుకొని ఎరగడు. సత్యమునే పలుకును గాని అసత్యమును ఎట్టివేళలందైనను ఆడడు. ఇవే సుమ రామచంద్రుని నియమములు. ఓ బ్రహ్మతేజ, రాముని సవతి తల్లి కుమారుడు లక్ష్మణుడు శౌర్యము గలవాడు, అన్నకు యుద్ధములందు సహాయుడగువాడు, శత్రువుల జయించినవాడు, అతి దృఢవ్రకుడు, ధర్మాత్ముడు. అతడు ధనుష్పాణి అయి మా వెంట వచ్చెను. జడలు ధరించి యతివేషము దాల్చి తమ్ముని తోడను నా తోడను కలిసి రాముడు ఈ దండకారణ్యమునకు వచ్చెను. రాజ్యమును వీడి మేము ముగ్గురము నీ అడవుల యందు తిరుగుచున్నాము. ఒక ముహూర్తము నీ విచ్చటనే యున్నచో నా భర్త వచ్చును, వన్యములగు ఫలమూలములను తెచ్చును. ఓ విప్రుడా, నీ పేరును, గోత్రమును, కులమును, నీ నడవడిని నిజముగా తెలియజెప్పుము. దండకాటవిలో ఒంటరిగా తిరగదవేలా అని తన్నడుగుచున్న సీతాదేవితో ఆ రాక్షసుడు దుర్మార్గుడై గట్టిగా, ఓ సీతా వినుము, నా వృత్తాంతమునంతయును. అరణ్యకాండము 46వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.